శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతిపురంలో కూడా 169వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 170వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాసుడు వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. భీష్మ ఉవాచ గిరంతాం మధురాం శ్రుత్వా గౌతమో విస్మితస్తదా కౌతూహలాన్వితా రాజన్ రాజధర్మాణమయీక్షత. మధురమైన మాటలు విని గౌతముడు ఆశ్చర్యపడి కుతూహలంతో రాజధర్ముని చూచాడు. రాజధర్మ ఉవాచ భోః కశ్యపస్య పుత్రోహం మాతా దాక్షాయిణీ చ అతిథిస్త్వం గుణోపేతః స్వాగతంతే ద్విజోత్తమ. రాజధర్ముడు అన్నాడు, ద్విజోత్తమ, నేను కశ్యపుడి పుత్రుణ్ణి, మా తల్లి దక్ష ప్రజాపతి పుత్రిక, నీవు గుణవంతుడైన అతిథివి, నీకు స్వాగతం అన్నాడు. భీష్మ ఉవాచ తస్మై దత్వా సత్కారం విధి దృష్టేన కర్మణ శాల పుష్పమయీం దివ్యాం భృశీం వై సమకల్పయేత్. భీష్ముడు చెప్తున్నాడు, ఆ గౌతమునికి శాస్త్రం చెప్పిన కార్యకలాపంతో అతిథి సత్కారాన్ని చేసి ఆ రాజధర్ముడు సాల పుష్పమయమైన ఆసనాన్ని నిర్మించి అక్కడ కూర్చుంటానికి ఇచ్చాడు. భగీరథ రథాక్రాంత దేశాన్ గంగాని సేవితాన్ ఏ చరంతి మహామీనా తాంశ తస్య అన్వకల్పయే. భగీరథుని రథం ఆక్రమించిన ప్రదేశాల్లో ప్రవహించే గంగాజలంలో సంచరించే పెద్ద చేపలను తెచ్చి ఆ పక్షి అతనికి భోజనం పెట్టింది. రాజధర్ముడి పేరు పక్షి పేరు అన్నమాట. వహ్నించాపి సుసందీప్తం మీనాంశ్చాపి సుపీవరాన్ స గౌతమాయాతిథియే న్యవేదయతి కాశ్యపి. అంటే కశ్యపుడే అన్నిటికీ కూడాను మూలం. అంటే పశుపక్షాదులకు, మనుషులకి, దేవతలకి, అందరికీ కూడాను తండ్రి ఆయన. అందుకోసం ఎవరికన్నా గోత్రం తెలియకపోతే కశ్యప గోత్రం అని చెప్పమంటారు. కశ్యప సృష్టి ఇదంతా, కాశ్యపం అని అంటారు ఈ సృష్టిని. ఈ పక్షి కూడా అదే చెప్తుందన్నమాట. అదే చెప్తుంది ఏమని, నేను కశ్యప పుత్రుణ్ణి అని. కాబట్టి ఆ పక్షి ఏం చేసింది, ఈ అతిథికి బ్రాహ్మణుడు కాబట్టి పెద్ద పెద్ద చేపలను తెచ్చి భోజనం పెట్టింది. అది కూడా గంగా జలంలో సంచరించే చేపలను తెచ్చి భోజనం పెట్టిందన్నమాట. మనం కూడా ఇప్పుడు అల్పాహారం సేవిస్తున్నాం. అట్లానే
ఆ తర్వాత ఆ చేపలను చక్కగా ఉడికించాడు, అగ్నిని పేల్చి ప్రజ్వలింపచేసి. వహ్నిం చాపి సుసందీప్తం మీనాంశాపి సుపీవరా స గౌతమాయాతిథయే న్యవేదయతి కాశ్యపి. ఆ కశ్యప పుత్రుడైన రాజధర్ముడు, ఆ పక్షి పేరు, అలా గౌతమునికి సమర్పించాడు. గౌతముడికి భుక్తివంతం చ తం విప్రం ప్రీతాత్మానం మహాతపా క్షమాపనయనార్థం సహ కక్షాభ్యాం అభ్యవిజయత్. అదేంటి చేపలు బ్రాహ్మణుడికి పెట్టావు అనుకుంటారేమో. ఇప్పటికి కూడా కొన్ని ప్రదేశాల్లో భారతదేశంలో చేపలు శాకాహారమే. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో అక్కడ జలపుష్పాలు అంటారు వాటి. భుక్తవంతం చ తం విప్రం ప్రీతాత్మానం మహాతపా క్షమాపనయనార్థం సహ పక్షాభ్యాం అభ్యవిజయత్. వాటిని తిని చాలా సంతోషించిన ఆ విప్రుడికి మహాతపస్వి అయిన నాడీజంగుడు శ్రమను పోగొట్టడానికి తన రెక్కలతో విసిరాడు. తతో విశ్రాంతమాసీనం గోత్ర ప్రశ్నమపృచ్చత సోబ్రవీద్ గౌతమోస్మీతి బ్రహ్మణాన్యదురుద ఉదాహరత్. తర్వాత విశ్రాంతంగా కూర్చున్న అతన్ని గోత్రనామాదులు అడిగాడు. అతడు నేను బ్రాహ్మణుని, నా పేరు గౌతముడు అన్నాడు. మరేం చెప్పలా. తస్మై పన్నమయం దివ్యం దివ్య పుష్పాదివాసితం గంధాఢ్యం శైనం ప్రాదాత్ సశిష్యే తత్ర వై సుఖం. ఆ పక్షేంద్రుడు అతనికి ఆకులతో సమకూర్చినది, దివ్య పుష్పాలను పరిచినది, సుగంధపూరితమైంది, దివ్యమైంది అయిన పక్కన సిద్ధం చేశాడు. అతడు దాని మీద సుఖంగా పడుకున్నాడు. అధోపవిష్టం సేనే గౌతమం ధర్మరాట్ తదా సప్రచ్చ కాశ్యపో వాగ్మి కిమాగమన కారణం. ధర్మరాజా, ఆ పక్క మీద కూర్చున్న గౌతముని మాట నేర్పుగల కశ్యప పుత్రుడు ఇటు రావడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించాడు. తతో బ్రవీత్ గౌతమస్తం దరిద్రోహం మహామతే సముద్రగమనాకాంక్షి ద్రవ్యార్థమితి భారత. మహామతి, నేను దరిద్రునయ్యా, డబ్బు సంపాదించుకోవడం కోసం సముద్ర తీరానికి వెళ్లాలని ఇంటి నుంచి బయలుదేరాను అని గౌతముడు ఆయనకి చెప్పాడు. తం కాశ్యపో అబ్రవీత్ ప్రీత నోత్కంఠాం కర్తుమర్హసి కృతకార్యో ద్విజశ్రేష్ఠ సద్రవ్యో యాససే గృహాన్. అది విని సంతోషించిన కాశ్యపుడు అన్నాడు, నువ్వు అంత దూరం వెళ్ళాలి అనే ఉత్కంఠను వదులు, నువ్వు వచ్చిన పని అయినట్లే, నువ్వు ధనంతోనే నీ ఇంటికి వెళ్తావు అన్నాడు. చతుర్విధా అర్ధసిద్ధి బృహస్పతి మతం యథా పారంపర్యే తథా దైవం కామ్యం మైత్రమితి ప్రభో. బృహస్పతి చెప్పిన ప్రకారం అర్ధసిద్ధి అనేది 4 రకాలుగా ఉంటుంది. ఒకటి వంశపరంపరంగా వచ్చేది, రెండోది ప్రారబ్ధానుసారం లభించేది, మూడోది ధనార్థం సత్కామంగా చేసే కర్మ, నాలుగోది మిత్రుడి సహాయంతో ప్రాప్తించేది. ప్రాదుర్భూతోస్మితే మిత్రం సుహృత్వం చ మయి త్వయా సోహం తథా ఇతిష్యామి భవిష్యతి యథార్థవాన్. నీకు నేను మిత్రునయ్యాను, నీ అందు మైత్రి నాకు కలిగింది కాబట్టి నువ్వు ధనవంతుడివి కావడానికి నేను ప్రయత్నిస్తాను. తతః ప్రభాత సమయే సుఖం దృష్ట్వా బ్రవీదిదం గచ్చ సౌమ్య వధానేన కృతకృత్యో భవిష్యసి ఇతస్త్రియోజనం గత్వా రాక్షసాధిపతిర్మహాన్ విరూపాక్ష ఇతి ఖ్యాత సఖా మమ మహాబలః. తెల్లవారు గాని ఆ రాజధర్ముడు అనే పక్షి బ్రాహ్మణుడికి
సుఖం కలిగే ఉపాయం ఆలోచించి ఇలా అన్నాడు, సౌమ్య ఈ త్రోవను వెళ్ళు, ధనం ప్రాప్తిస్తుంది. ఇక్కడ నుండి 3 యోజనాల దూరం వెళితే ఒక నగరం వస్తుంది. అక్కడ బలవంతుడైన విరూపాక్షుడనే రాక్షస రాజు ఉన్నాడు. ఆయన నీకు ఆప్తమిత్రుడు. తంగచ్చ ద్విజ ముఖ్యత్వం సమద్వాక్య ప్రచోదిత కామాన భీప్సితాం స్తుభ్యం దాత నాస్త్యత్ర సంశయ. బ్రాహ్మణ శ్రేష్ఠ, నువ్వు ఆయన వద్దకు వెళ్ళి నా మాట ప్రకారం ఆయన్ని నీకు కావాల్సిన ద్రవ్యం ఇచ్చి నీ కోరికలు తీరుస్తాడు. నువ్వు అక్కడికి వెళ్ళినట్టయితే నీ కోరికలు తీరుస్తాడు. ఈ విషయంలో నువ్వు సందేహించక్కర్లేదు. అంటే తాను పంపినట్టు చెప్తే వెంటనే గ్రహిస్తాడు. అది ఇత్యుక్త ప్రయో రాజన్ గౌతమో విగ్ధక్లమ ఫలాన్యమృతకల్పాన్ని భక్ష్యన్ యథేష్టిత చందన గురుముక్షాని స్వత్పత్రానాని చ తస్మిన్ పది మహారాజా శివమానో ధృతం యయౌ. ఈ విధంగా చెప్పగానే గౌతముడు తన శ్రమ అంతా తొలగినట్లుగా భావించి బయలుదేరాడు. గోవులో అమృతం లాంటి పండ్లను యథేచ్ఛగా తింటూ చందనం, అగురు మొదలైన వృక్షాలు గల లవంగపు చెట్ల వనాల సువాసనల్ని పీలుస్తూ చాలా వేగంగా వెళ్ళాడు. తతో మేరు ప్రజన్నామా నగరం శైలతోరణం శైల ప్రాకార వప్రంచ శైలయంత్రాకులం యథాలా వెళ్ళి పర్వతాలే తోరణాలుగా ప్రాకారంగా కలదై రక్షణగా శైలయంత్రాలు గల మేరు వజ్రం అనే నగరానికి, మేరు వ్రజం అనే నగరానికి చేరాడు. విదితశ్చాభవనవత్తస్య రాక్షసేంద్రస్య ధీమత ప్రహిత సుహృతారాజన్ ప్రియమాణ ప్రియాతిథి. మహామేధావి అయిన రాక్షసరాజుకు ఈ వచ్చినవాడు తన మిత్రుడైన నాడీ జంగుడు పంపినవాడని చారులు, గూఢచారులు చెప్పగా తెలిసింది. తత స రాక్షసేంద్ర స్వాన్ ప్రేష్యానాహ యుధిష్ఠిర గౌతమో నగర ద్వారా శీఘ్రమానీయతామితి. ధన్వాజ, అప్పుడు ఆ రాక్షసుడు నగద్వారం వద్దన్న గౌతముని త్వరగా లోపలికి తీసుకుని రండి అని తన సేవకులను ఆదేశించాడు. తత పురవరాత్ తస్మాత్ పురుషాస్యన చేసిన గౌతమేత్యభిభాషంతా పురద్వారం ఉపాగమాన్. రాజాజ్ఞ ప్రకాశం వాళ్ళు వెళ్ళి ముఖద్వారం దగ్గరికి వెళ్ళి ఎవరు గౌతముడు అని అడిగారు. తే తమూచురు మహారాజా రాజప్రేక్షాస్దాదీయం పరస్వం పూర్ణమాగచ్చ రాజా త్వం దృష్టమంచిది. బ్రాహ్మణ, త్వరపడవయ్యా, వేగంగా రా, మా రాజుగారు నీకోసం ఎదురు చూస్తున్నారు అన్నారు. ఆ గౌతముని గుర్తించి రాక్షసాధిపతి వీర విరూపాక్ష ఇది శృత సత్వాన్ త్వరతి వై ద్రష్టం తక్షిప్రం సంవిధీయత. మహావీరుడు రాక్షసరాజు విరూపాక్షుడని ప్రసిద్ధుడైన మా రాజు నిన్ను చూడాలని తొందరపడుతున్నాడయ్యా, కాబట్టి త్వరగా బయలుదేరు అన్నారు ఆ సేవకుడు, ముఖద్వారం దగ్గరికి వెళ్ళిన సేవకుడు. తతః స పరాద్రన్న ద్విప్ర విస్మయాద్ విగత క్లమ గౌతమ పరమర్థింతాం పశ్యన్ పరమనిస్మిత. రాజాహ్వానం అందిన వెంటనే గౌతమునికి అలసటపోయింది. రాక్షసరాజు మహాసమృద్ధిని చూసి పరమాశ్చర్యపడుతూ వేగంగా రాజప్రాసాదం వద్దకు వచ్చాడు. తైరేవ సహితో రాజ్ఞ వేష్మతూర్ణోపాద్రవత్ దర్శనం రాక్షసేంద్ర కాంక్షమాణో ద్విజస్తద. రాక్షస రాజు యొక్క దర్శనం కోరి అతడు ఆ సేవకులతో పాటు రాజభవనంలో ప్రవేశించాడు. ఈ కృతఘ్నోపాఖ్యానం అంటే చేసిన మేలు మర్చిపోయే ఆఖ్యానం వ్యాస భగవానుడు చాలా నిదానంగా చెప్తున్నాడు. ఇప్పటికే 3 అధ్యాయాలు దానికి కేటాయించాడు. మరి ఇంకా 2-3 అధ్యాయాలు ఉన్నాయి. మనం రేపు అంటే మరుసటి రోజున ఈ కృతఘ్నోపాఖ్యానంలోని 171వ అధ్యాయం చెప్తున్నాం. అంటే 4వ అధ్యాయం అవుతుంది. కృష్ణార్పణం సాయి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమేజ గోబ్రాహ్మణేభ్య సోమస్త్రీత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.